అనలాగ్ టు డిజిటల్ ఫిల్టర్ కన్వర్షన్ మేకింగ్ యూజ్ ఆఫ్ ఇంపల్స్ ఇన్వేరియంట్ ట్రాన్స్ఫర్మేషన్. అసలైతే హెచ్ఏ ఆఫ్ ఎస్ అనలాగ్ ఫిల్టర్కి సంబంధించిన ట్రాన్స్ఫర్ ఫంక్షన్, అండ్ అక్కడి నుంచి మనకి హెచ్ఏ ఆఫ్ టీ అదే అనలాగ్ ఫిల్టర్కి సంబంధించిన ఇంపల్స్ రెస్పాన్స్, తర్వాత హెచ్ ఆఫ్ ఎన్ డిజిటల్ ఫిల్టర్కి సంబంధించిన ఇంపల్స్ రెస్పాన్స్, అండ్ అక్కడి నుంచి ఫైనల్గా కావాల్సిన హెచ్ ఆఫ్ జెడ్ డిజిటల్ ఫిల్టర్కి సంబంధించిన ట్రాన్స్ఫర్ ఫంక్షన్. సో ఎలాగా అంటే లైక్ ఇక్కడ ఇంపల్స్ రెస్పాన్స్ ఎలా వస్తుంది, ఇచ్చిన అనలాగ్ ఫిల్టర్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్కి ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేస్తే వచ్చే ఫంక్షనే ఇంపల్స్ ఫంక్షన్. అక్కడి నుంచి హెచ్ ఆఫ్ ఎన్ శాంప్లింగ్ చేస్తాం, టీ ఈక్వల్ టు ఎన్ టీ. ఈ శాంప్లింగ్ పీరియడ్ యూజర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. టీ ఈక్వల్ టు 1, టీ ఈక్వల్ టు 0.5 సెకండ్స్కి డిజైన్ చేయండి అని చెప్పి క్వెరీ ఉంటుంది. అండ్ ఫైనల్గా హెచ్ ఆఫ్ ఎన్ నుంచి లైక్ హెచ్ ఆఫ్ జెడ్ ట్రాన్స్ఫర్మేషన్, జెడ్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ హెచ్ ఆఫ్ ఎన్ కనుక మనం రాబట్టగలిగితే వాడు అడిగిన ఫైనల్ డిజిటల్ ఫిల్టర్కి సంబంధించిన ట్రాన్స్ఫర్ ఫంక్షన్ వస్తుంది. ఆల్రైట్. సో ఫర్ సపోజింగ్ హెచ్ఏ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ ప్లస్ ఏ by s plus a whole square plus b square. ఫర్ సపోజింగ్ ఈ ఫిల్టర్కి సంబంధించి ఒకవేళ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ డిజిటల్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ రాబట్టాలి అంటే ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేయాలి దీనికి. అవునా. సో స్ట్రేట్ అవే ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ కొంచెం టిడియస్ జాబ్. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ కట్టి ఫైనల్గా మనము ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్కి వెళ్ళిపోతాం. ఫర్ సపోజింగ్ ఎక్స్ ఆఫ్ టీ ఈక్వల్ టు ఈ రైస్ టు మైనస్ ఏటీ కాస్ బీటీ యూ ఆఫ్ టీ అనే ఫంక్షన్ ఉంది. ఇప్పుడు ఈ ఫంక్షన్కి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ కట్టాల్సి వస్తే ఇచ్చిన ఈ ఫంక్షన్ ఈ రైస్ టు మైనస్ ఎస్టీతో మల్టిప్లై చేసి, అండ్ యూ ఆఫ్ టీ ఉంది కాబట్టి యూ ఆఫ్ టీ రైట్ సైడెడ్ సిగ్నల్ ఇంటిగ్రేషన్ 0 to ఇన్ఫినిటీ చేస్తాం. ఇది ప్రొసీజర్. ఇచ్చిన ఎక్స్ ఆఫ్ టీ ఇదైతే యూ ఆఫ్ టీ ఏంటి అని అంటే లైక్ మొత్తం అది రైట్ సైడ్ సిగ్నల్ అని చెప్పడానికి. సో ఇంటిగ్రేషన్ 0 to ఇన్ఫినిటీ చేస్తాము. అండ్ ఈ కన్వర్షన్ కొంచెం ఈజీగా ఉండేదానికి ఈ కాస్ బీటీ ఏదైతే ఉందో అది యూలర్స్ ఐడెంటిటీలో రిప్రజెంట్ చేసుకుంటాము. ఇంటిగ్రేషన్ 0 to ఇన్ఫినిటీ యాజ్ ఇట్ ఈస్, ఈ రైస్ టు మైనస్ ఏటీ కూడా యాజ్ ఇట్ ఈస్. యూలర్స్ ఐడెంటిటీ ఈ రైస్ టు జే బీటీ ప్లస్ ఈ రైస్ టు మైనస్ జే బీటీ బై 2 ఉంటుంది. అది బయట రాసేస్తాను ఎందుకంటే హాఫ్ ఇంటిగ్రేషన్లో పార్ట్ కాదు, అందుకనే ఈ రైస్ టు మైనస్ ఎస్టీ డిటీ. గైస్ ఇది దీంతో మల్టిప్లై అవుతుంది అండ్ దీంతో మల్టిప్లై అవుతుంది. ఈ ఫ్యాక్టర్ దీంతో అండ్ దీంతో. ఇన్ ద సేమ్ వే ఈ ఫ్యాక్టర్ దీంతో మల్టిప్లై అవుతుంది, ఎట్ ద సేమ్ టైం దీంతో కూడా మల్టిప్లై అవుతుంది. సో హాఫ్ని నెగ్లెక్ట్ చేయట్లేదు. 0 to ఇన్ఫినిటీ ఈ రైస్ టు ఇది మల్టిప్లై చేసినప్పుడు గైస్ ఇక్కడ నెగటివ్ మైనస్ని బయట కామన్ తీస్తాం. వీ హ్యావ్ అ రీజన్. 0 ప్లగిన్ చేస్తే ఈ రైస్ టు 0 అది 1 అయిపోతుంది. కానీ ఒకవేళ ఇక్కడ పాజిటివ్ ఉంటే ఈ రైస్ టు పాజిటివ్ ఇన్ఫినిటీ అది ఇన్ఫైనైట్ అయిపోతుంది. సో ఇంటిగ్రేషన్ కన్వర్జ్ అవ్వదు కాబట్టి ఇక్కడ నెగిటివ్ తీసుకుంటే ఈ రైస్ టు మైనస్ ఇన్ఫినిటీ దట్ విల్ బి 0. అందుకని ఈ నెగిటివ్ తీసుకుంటారు. సో ఇది ఈ ఫ్యాక్టర్ మల్టిప్లై చేసి మైనస్ తీసినప్పుడు ఇక్కడ నుంచి మైనస్ వచ్చేసింది ఎస్, ఇక్కడ నుంచి కూడా మైనస్ వచ్చేసింది ప్లస్ ఏ, అండ్ ఇక్కడ నుంచి మైనస్ జే బీటీ అన్ని కామన్గా తీసుకుంటే ప్లస్ ఇది ఇంటూ ఇది. సో ఈ రైస్ టు మైనస్ ఆఫ్ మళ్ళీ మైనస్ కామన్ తీస్తాము. ఇక్కడ నుంచి మైనస్ ఎస్, ఇక్కడ నుంచి మైనస్ ప్లస్ ఏ, అండ్ ఇక్కడ నుంచి మైనస్ ప్లస్ జేబి ఇంటూ టీ. ఇది మొత్తం డిటీకి విత్ రెస్పెక్ట్ టు టీ, ఇంటిగ్రేషన్ విత్ రెస్పెక్ట్ టు టీ. సో హాఫ్ యాజ్ ఇట్ ఈస్. అండ్ ఇంటిగ్రేషన్ అప్లై చేసేస్తే ఈ పవర్ ఏఎక్స్ డిఎక్స్ ఈ పవర్ ఏఎక్స్ బై ఏ విత్ రెస్పెక్ట్ టు ఇక్కడ టీ టీబీటీ రైట్ టీ ఈ రైస్ టు మైనస్ ఏటీ. గైస్ ఇక్కడ అన్నిటి దగ్గర ఇక్కడ టీ ఉండాలి, ఇక్కడ టీ ఉండాలి, ఇక్కడ టీ ఉండాలి, అది ఇక్కడ రాసుకోండి. ఇక్కడ కూడా టీ మొత్తం తీసుకొని ఇక్కడ కామన్గా రాసుకోవాలి. చూడండి ఇక్కడ ఇది ఈ 3 ఫ్యాక్టర్స్ మల్టిప్లై చేసినప్పుడు టీ ఉంది, ఇక్కడ కూడా టీ, ఇక్కడ కొట్టి అది ఇక్కడ రాసేసుకున్నాను. ఆల్రైట్. నా డైరెక్ట్గా ఇంటిగ్రేషన్ అప్లై చేసేస్తే ఈ పవర్ ఏఎక్స్ డిఎక్స్ ఈ పవర్ ఏఎక్స్ బై ఏ అదే ఇక్కడ అప్లై చేస్తే ఈ రైస్ టు మైనస్ ఆఫ్ ఎస్ ప్లస్ ఏ మైనస్ జే బి ఇంటూ టీ
అపాన్ ఇది ఏ పార్ట్ అవుతుంది మైనస్ ఆఫ్ ఎస్ ప్లస్ ఏ మైనస్ జేబి, ఇది ఫస్ట్ టర్మ్కి సంబంధించి, ప్లస్ ఇది కూడా ఈ పవర్ ఏఎక్స్ డిఎక్స్ లాగా ఈ రైస్ టు మైనస్ ఆఫ్ ఎస్ ప్లస్ ఏ ప్లస్ జేబి ఇంటూ టీ బై మైనస్ ఆఫ్ ఎస్ ప్లస్ ఏ ప్లస్ జేబి క్లోజ్ బ్రాకెట్. ఇది ఒకటే అని చెప్పడానికి, ఈ హాఫ్ మొత్తానికి మల్టిప్లై అవుతుందని చెప్పడానికి. అండ్ లిమిట్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్ వచ్చేసి 0 -1. అండ్ ఇక్కడే కదా టీ దగ్గర ప్లగిన్ చేస్తాము, ఈ రైస్ టు అప్పర్ లిమిట్ మైనస్ ఇన్ఫినిటీ, ఇక్కడ ఈ రైస్ టు అప్పర్ లిమిట్ ఇక్కడ నెగిటివ్ అప్లై చేస్తే ఇన్ఫినిటీ ప్లగిన్ చేసినప్పుడు ఈ మొత్తం ఇన్ఫినిటీ అయిపోతుంది, ఇక్కడ నుంచి ఈ మొత్తం ఇన్ఫినిటీ అయిపోతుంది. ఈ రైస్ టు మైనస్ ఇన్ఫినిటీ దట్ విల్ బి 0 మైనస్ ఈ రైస్ టు మైనస్ 0 దట్ విల్ బి 1. 0 -1 మనకి మిగులుతుంది ఇక్కడ లిమిట్స్ అప్లై చేసినప్పుడు 0 -1. ఇక్కడ కూడా ఈ రైస్ టు మైనస్ ఓకే ఇదంతా ఓకే, బట్ టీ ప్లేస్లో అప్పర్ లిమిట్ ఇన్ఫినిటీ ప్లగిన్ చేసినప్పుడు ఈ మొత్తం ఇన్ఫినిటీ అయిపోతుంది, ఈ రైస్ టు మైనస్ ఇన్ఫినిటీ అది 0 మైనస్ ఈ రైస్ టు ఆ ఫ్యాక్టర్లో ఈ రైస్ టు 0 దట్ విల్ బి ఈ రైస్ టు 0 అది 1 అవుతుంది లిమిట్స్ అప్లై చేసినప్పుడు. అండ్ ఈ నెగటివ్ పాజిటివ్, ఈ నెగటివ్ పాజిటివ్ అయిపోతుంది. అండ్ కామన్ డినామినేటర్ చేసినప్పుడు హాఫ్ యాజ్ ఇట్ ఈజ్. ఆల్రైట్, అండ్ ఇక్కడ వేరేలాగా రాసుకో, చిన్న ట్రాన్స్ఫర్మేషన్, చిన్న రీరైట్ చేసినట్టు ఎస్ ప్లస్ ఏ ఇదొకటి మైనస్ జేబి ఇంటూ ఇది మల్టిప్లై చేయాలి కదా, కామన్ డినామినేటర్ చేయాల్సి వచ్చినప్పుడు ఎస్ ప్లస్ ఏ ప్లస్ జేబి. ఆల్రైట్, అండ్ ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ 1 ఉంది, సో యాజ్ ఇట్ ఈస్ క్రాస్ మల్టిప్లయింగ్ ఎస్ ప్లస్ ఏ ప్లస్ జేబి ప్లస్ ఎస్ ప్లస్ ఏ మైనస్ జేబి. ఆల్రైట్, ఇది క్యాన్సిల్ అయిపోతుంది, ప్లస్ జేబి మైనస్ జేబి క్యాన్సిల్ అయిపోతుంది. 2 times ఎస్ ప్లస్ ఏ ప్లస్ ఎస్ ప్లస్ ఏ 2 times ఎస్ ప్లస్ ఏ, పైన ఉన్న E2 కింద ఉన్న E2 క్యాన్సిల్ అయిపోతుంది, సో 2 times ఎస్ ప్లస్ ఏ. ఆల్రైట్, E2 క్యాన్సిల్ అయిపోతుంది. అండ్ ఫైనల్గా చూడండి మళ్ళీ ఇక్కడికే వచ్చేసాం మనం. అండ్ హలో లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఫర్ దిస్ వన్, చిన్న సింప్లిఫికేషన్ విచ్ ఇస్ ఈక్వల్ టు హాఫ్ పోయింది అక్కడ, ఎస్ ప్లస్ ఏ బై గైస్ ఇది ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి, ఈ మొత్తాన్ని ఎస్ ప్లస్ ఏని ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి లాగా ఇమాజిన్ చేసుకుంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, సో ఎస్ ప్లస్ ఏ హోల్ స్క్వేర్ మైనస్ జేబి హోల్ స్క్వేర్, ఈ స్క్వేర్ జేకి కూడా తగులుతుంది, సో జే స్క్వేర్ -1 ఇది మైనస్ అవుతుంది, ఇక్కడ నెగటివ్ ఇన్ ద సెన్స్ జే స్క్వేర్ ఇక్కడ లైక్ ఈ నెగటివ్ పాజిటివ్ అయిపోతుంది. అండ్ దిస్ వన్ విల్ బి ద ఫైనల్ రిజల్ట్. చూడండి ఇక్కడ మొదలెట్టి ఇక్కడికి వచ్చేసాం, అంటే ఫైనల్ కన్క్లూజన్ ఏంటి అని అంటే, ఫైనల్ కన్క్లూజన్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ e power minus at cos bt will be equal to s plus a by s plus a whole square plus b square. ఆల్రైట్, అది ఫైనల్ కన్క్లూజను. ఇంకా గట్టిగా మాట్లాడితే రెండు వైపులా ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేస్తే ఇన్వర్స్ లాప్లాస్ క్యాన్సిల్ అయిపోతుంది, ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఈ ఎస్ ప్లస్ ఏ బై ఎస్ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఇక్కడికే వచ్చేస్తుంది. ఎందుకు ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ గురించి మాట్లాడుకున్నాము, హెచ్ఏ ఆఫ్ ఎస్ ఇస్తారు, ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ కడితే మనకి హెచ్ఏ ఆఫ్ టీ వస్తుంది. ఇదిగో హెచ్ఏ ఆఫ్ ఎస్, దీనికి ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ కడితే, అంటే దీనికి ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ కడితే మనకు వచ్చే ఫ్యాక్టర్ e raised to minus at cos bt u of t. ఇది ఇంపల్స్ ఇన్వేరియంట్ ట్రాన్స్ఫర్మేషన్లో ఫాలో అయ్యే ప్రొసీడర్లో హెచ్ఏ ఆఫ్ ఎస్కి ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ కడితే హెచ్ఏ ఆఫ్ టీ. ఇదిగో హెచ్ఏ ఆఫ్ ఎస్ ఇది, దీనికి సంబంధించి ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ కడితే ఇది వచ్చింది, ఇది హెచ్ఏ ఆఫ్ టీ అవుతుంది. ఎనలాగ్ ఫిల్టర్కి సంబంధించిన ఇంపల్స్ రెస్పాన్స్. ఇక్కడ దాకా ఆగాము. తర్వాత హెచ్ ఆఫ్ ఎన్ ఎలా వస్తుంది, ఎక్కడెక్కడైతే స్మాల్ టీ ఉంటుందో అక్కడ ఎన్ ఇంటూ టీతో సబ్స్టిట్యూట్ చేసుకుంటే అదే శాంప్లింగ్, ఆ తర్వాత అది హెచ్ ఆఫ్ ఎన్ అవుతుంది. హెచ్ ఆఫ్ ఎన్ విల్ బి e raised to minus a, ఓకే, టీ ప్లేస్లో nt సబ్స్టిట్యూట్ చేసుకుంటాం, nt cos b, మళ్ళీ టీ ప్లేస్లో nt u of n క్యాపిటల్ t.
ఆల్రైట్, ఇక్కడికి వచ్చేసాము, హెచ్ ఆఫ్ ఎన్ని రాబట్టేసాము. జెడ్ ట్రాన్స్ఫార్మ్ కట్టే ముందు వన్స్ అగైన్ ఈ కాస్ బిఎన్టీ ఏదైతే ఉందో అది యూలర్స్ ఐడెంటిటీలోకి కన్వర్ట్ చేసుకుంటే మనకి సమ్మేషన్ అది ఒక స్టాండర్డ్ ఫామ్లోకి వచ్చేస్తుంది. ఈ రైస్ టు మైనస్ ఏఎన్టీ యూలర్స్ ఐడెంటిటీ ఎలా రాసుకుంటాం, ఈ రైస్ టు జేబిఎన్టీ ప్లస్ ఈ రైస్ టు మైనస్ జేబిఎన్టీ బై 2 ఇంటూ యూ ఆఫ్ ఎన్టీ. కాస్ బిఎన్టీకి సంబంధించిన యూలర్స్ ఐడెంటిటీ ఇది. దీని లైక్ ఈ ఫ్యాక్టర్ దీంతో మల్టిప్లై అవుతుంది అండ్ దీంతో మల్టిప్లై అవుతుంది. అండ్ లెట్ మీ రిమైండ్, ఇంకా జెడ్ ట్రాన్స్ఫార్మ్ కట్టలేదు. ఆల్రైట్, అప్పుడు ఈ హాఫ్ బయట రాసేస్తున్నాను. ఈ ఫ్యాక్టర్ మల్టిప్లై చేసినప్పుడు ఈ రైస్ టు మైనస్ ఆఫ్ ఏ ప్లస్ జేబి ఇంటూ ఎన్టీ, రెండిట్లో ఎన్టీ కామన్ తీసుకుని ఇలా రాసుకుంటాం. ప్లస్ ఈ రైస్ టు మైనస్ ఏ మైనస్ జేబి ఇంటూ ఎన్టీ, రెండిట్లో నుంచి ఎన్టీ కామన్ తీసేసుకుంటాము. క్లోజ్ బ్రాకెట్ యూ ఆఫ్ ఎన్టీ. గైస్ ఇప్పుడు ఇక్కడ ఇది హెచ్ ఆఫ్ ఎన్. ఈ హెచ్ ఆఫ్ ఎన్కి జెడ్ ట్రాన్స్ఫార్మ్ కడితే మనకు కావాల్సిన హెచ్ ఆఫ్ జెడ్ దాకా రీచ్ అయిపోవచ్చు. అసలు జెడ్ ట్రాన్స్ఫార్మ్ ఎలా కడతాము? జెడ్ ట్రాన్స్ఫార్మ్ కట్టడానికి ఫార్ములా ఏంటి? హెచ్ ఆఫ్ ఎన్ ఇంపల్స్ రెస్పాన్స్ ఉంటుంది. హెచ్ ఆఫ్ ఎన్కి జెడ్ రైస్ టు మైనస్ ఎన్తో మల్టిప్లై చేసి అండ్ సమ్మేషన్ చేస్తాము. ఎన్ ఈక్వల్ టు ఇట్ మే బీ మైనస్ ఇన్ఫినిటీ టు ప్లస్ ఇన్ఫినిటీ ఆర్ మైనస్ ఇన్ఫినిటీ టు 0 ఆర్ బ్లా బ్లా బ్లా. ఈ సమ్మేషన్ ఎక్కడి నుంచి అనేది ఇచ్చిన ఈ ఫ్యాక్టర్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది, హెచ్ ఆఫ్ ఎన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇది ఫార్ములా. హెచ్ ఆఫ్ ఎన్కి జెడ్ రైస్ టు మైనస్ ఎన్తో మల్టిప్లై చేస్తాము అండ్ సమ్మేషన్ చేస్తాము ఫర్ డిఫరెంట్ వాల్యూస్ ఆఫ్ ఎన్. ప్రొసీజర్ ఫర్ జెడ్ ట్రాన్స్ఫార్మ్. సో హెచ్ ఆఫ్ జెడ్ విల్ బి జెడ్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ హెచ్ ఆఫ్ ఎన్. అసలు హెచ్ ఆఫ్ ఎన్ ఇది ఈ ఎంటైర్ ఫ్యాక్టర్ ఇక్కడ నుంచి ఇక్కడికి హెచ్ ఆఫ్ ఎన్. హాఫ్ని నెగ్లెక్ట్ చేయట్లేదు, అలానే ఉంది. ఈ రైస్ టు మైనస్ ఏ ప్లస్ జేబి ఇంటూ ఎన్టీ ప్లస్ ఈ రైస్ టు మైనస్ ఆఫ్ ఏ మైనస్ జేబి ఇంటూ ఎన్టీ, క్లోజ్ బ్రాకెట్ యూ ఆఫ్ ఎన్టీ, రైట్, యూ ఆఫ్ ఎన్ ఇంటూ టీ, యూ ఆఫ్ ఎన్ ఇంటూ టీ. ఇక్కడ మల్టిప్లై చేసేస్తాము, జెడ్ రైస్ టు మైనస్ ఎన్తో మల్టిప్లై చేసేస్తాం. అండ్ సమ్మేషన్ ఈ హాఫ్ని నెగ్లెక్ట్ చేయట్లేదు, ఈ హాఫ్ పక్కన రాసుకుంటున్నాను. ఇదిగోండి, ఈ యూ ఆఫ్ ఎన్టీ చెప్తుంది ఇట్స్ అ రైట్ సైడెడ్ సిగ్నల్ విచ్ ఎగ్జిస్ట్ ఫ్రమ్ 0 to infinity. సో ఇది చెరిపేసుకొని సమ్మేషన్ ఇక్కడ రాసేయచ్చు. సమ్మేషన్ n ఈక్వల్ టు 0 to infinity. వన్స్ అగైన్ క్వశ్చన్, 0 to infinity ఎందుకు? ఈ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో అది ఏ ఫ్యాక్టర్తో మల్టిప్లై చేసినా రైట్ సైడెడ్ సిగ్నల్ అయిపోతుంది. రైట్ సైడెడ్ సిగ్నల్ ఇన్ ద సెన్స్ 0 to infinity, కాబట్టి సమ్మేషన్ 0 to infinity రాసుకున్నాము. ఆల్రైట్, ఇంకొకటి చిన్న సింప్లిఫికేషన్ ఇక్కడ ఏంటంటే వీ హ్యావ్ రీచ్డ్ ఫర్ హెచ్ ఆఫ్ జెడ్. ఏ డిజిటల్ ఫిల్టర్కి అయితే మనం ట్రై చేస్తున్నామో అది హాఫ్ అలానే ఉంది. అండ్ ఈ జెడ్ ఆఫ్ ఎన్ ఈ టర్మ్తో మల్టిప్లై అవుతుంది, ఈ టర్మ్తో కూడా మల్టిప్లై అవుతుంది. సో సమ్మేషన్ n ఈక్వల్ టు 0 to infinity. ఈ రెండు మల్టిప్లై అయినప్పుడు గైస్, ఈ రెండు మల్టిప్లై అయినప్పుడు ఒక కామన్ తీసేసేయచ్చు. పవర్ n రైస్ టు n కామన్, ఇక్కడ n ఉంది, ఇక్కడ n ఉంది, అది కామన్ తీసేసేయచ్చు. ఈ రైస్ టు మైనస్ ఏ ప్లస్ జేబి ఇంటూ టీ, జెడ్ రైస్ టు ఎన్ పోయింది, జెడ్ ఇన్వర్స్ మిగిలింది. అండ్ ప్లస్ ఇక్కడ కూడా ఎన్ కామన్గా తీసేసేయచ్చు. లోపల ఉన్నది ఈ రైస్ టు మైనస్ ఆఫ్ ఏ మైనస్ జేబి ఇంటూ టీ, ఎన్ బై డి పోయింది. అండ్ ఈ జెడ్ దీనికి కూడా మల్టిప్లై అవుతుంది, జెడ్ ఇన్వర్స్ మిగిలింది. క్లోజ్ బ్రాకెట్. ఎందుకు క్లోజ్? ఈ ఓపెన్కి ఇది క్లోజ్ చేయాలి. ఇన్ ద సెన్స్ సమ్మేషన్ ఇక్కడ అప్లికబుల్, ఇక్కడ అప్లికబుల్ అని చెప్పడానికి. ఇది స్టాండర్డ్ ఫామ్. సమ్మేషన్ ఒకటి జామెట్రిక్ సిరీస్ విత్ ఇన్ఫైనైట్ డ్యూరేషన్ అని చెప్పి ఒకటి ఉంటుంది. సమ్మేషన్ n ఈక్వల్ టు 0 to infinity a రైస్ టు n. ఎలాగ విడదీసుకుంటాం? a రైస్ టు 0, a ప్లస్ a రైస్ టు 1 ప్లస్ a రైస్ టు 2 ప్లస్ a రైస్ టు 3 ప్లస్ ఎక్సెట్రా బ్లాబ్లో టు ఇన్ఫినిటీ. ఇది 1/1 మైనస్ a లాగా రాసుకుంటాం. చూడండి, సమ్మేషన్ n ఈక్వల్ టు 0 to infinity a n.
సమేషన్ n ఈక్వల్ 0 టు ఇన్ఫినిటీ ఏ, ఈ మొత్తాన్ని ఏ అనుకుని రైస్ టు n అని చెప్పి ఈ మొత్తం ఏదైతే ఉందో అది మొత్తం ఏ లాగా తీసుకుంటాము, రైస్ టు n, ఈ ఏ ప్లేస్లో ఈ మొత్తం ఇది వచ్చేస్తుంది అనమాట. అది సింప్లిఫికేషన్. ఇక్కడ ఇట్స్ స్టాండర్డ్ ఫామ్, జామెట్రిక్ సిరీస్ విత్ ఇన్ఫైనైట్ డ్యూరేషన్ అని చెప్పి చెప్తారు. ఆల్రైట్, సో ఇలాగ రాసుకుంటాము. సో ఆ క్రమంలో ఈ హాఫ్ని కదిలియట్లేదు, సమ్మేషన్ దీనికి అప్లికబుల్ అయినప్పుడు జామెట్రిక్ సిరీస్ విత్ ఇన్ఫైనైట్ డ్యూరేషన్. సో అది 1/1 మైనస్ ఈ మొత్తాన్ని ఏ అనుకుంటాము, ఈ రైస్ టు మైనస్ ఏ ప్లస్ జేబీ ఇంటూ టీ z ఇన్వర్స్ ప్లస్ అదే సమ్మేషన్ దీనికి కూడా అప్లికబులే, సమ్మేషన్ n ఈక్వల్ 0 టు ఇన్ఫినిటీ ఏ రైస్ టు n అనుకుంటాము, 1/1 మైనస్ ఈ రైస్ టు మైనస్ ఏ మైనస్ జేబీ ఇంటూ టీ z రైస్ టు -1ని ఇక్కడ రాసేసుకుంటాము. ఆల్రైట్, ఆల్మోస్ట్ దేర్. ఇది సింప్లిఫికేషన్ చేసేసుకుని ఒక స్టాండర్డ్ ఫామ్లోకి రాసుకుంటాం. అక్కడ హిడెన్ మళ్ళీ యూలర్స్ ఐడెంటిటీ దాగుంటుంది. ఆ రెండిట్లో కామన్ డినామినేటర్ చేసేసుకుంటాము. వీఆర్ ట్రయింగ్ ఫర్ హెచ్ ఆఫ్ జెడ్. ఎప్పుడైతే జెడ్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేసామో ఇట్స్ హెచ్ ఆఫ్ జెడ్ డిజిటల్ ఫిల్టర్కి సంబంధించి ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అది. సో హాఫ్ అలాగే ఉంది, హాఫ్ కదిలియట్లేదు. అండ్ రెండిటికి కామన్ డినామినేటర్ చేస్తే, ఇన్ ద సెన్స్ రెండు మల్టిప్లై చేస్తే 1 మైనస్ ఈ రైస్ టు మైనస్ ఏ ఇంటూ టీ ప్లస్ జేబీ ఇంటూ టీ జెడ్ ఇన్వర్స్ దీనికి సంబంధించి. ఆల్రైట్, ఇదొక ఫ్యాక్టర్ ఇంటూ ఈ రెండు మల్టిప్లై చేస్తాం కదా, 1 మైనస్ ఈ రైస్ టు మైనస్ ఏ ఇంటూ టీ మైనస్ జేబీ ఇంటూ టీ ఇంటూ జెడ్ ఇన్వర్స్ దీనికి మాత్రమే తగ్గుతుంది, ఇక్కడే 1కి కాదు. ఆల్రైట్, అండ్ క్రాస్ మల్టిప్లైయింగ్ చేస్తాం కదా, ఇది ఇంటూ ఇది ప్లస్ ఇది ఇంటూ ఇది చేసినప్పుడు 1 మైనస్ ఈ రైస్ టు మైనస్ ఏ టీ మైనస్ జేబీ టీ జెడ్ ఇన్వర్స్. ఆల్రైట్, ఇది ఇక్కడికి వెళ్ళినప్పుడు ప్లస్ ఇది ఇంటూ ఇది 1 ప్లస్ 1 మైనస్ ఈ రైస్ టు మైనస్ ఏ ఇంటూ టీ ప్లస్ జేబీ ఇంటూ టీ జెడ్ ఇన్వర్స్. ఆల్రైట్, ఇంకా సింప్లిఫై చేయాల్సి ఉంటుంది. ఒక 3 స్టెప్స్లో అడిగిన డిజిటల్ ఫిల్టర్కి సంబంధించి ట్రాన్స్ఫర్ ఫంక్షన్ మనకు వచ్చేస్తుంది. గైస్, ఇక్కడ కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే న్యూమరేటర్లో 1 ప్లస్ 1 ఇది 2 అండ్ ఇది అయిపోయింది, మనకి ఇది అయిపోయింది. ఈ రెండు మనం వేసేసుకున్నట్టే. ఇక్కడ నుంచి కొన్ని కామన్ ఫ్యాక్టర్స్ తీసేసేయచ్చు. ఆల్రైట్, ఉన్న రెండు టర్మ్స్లో దిస్ మైనస్ దిస్ నుంచి జెడ్ ఇన్వర్స్ కామన్ తీసేసేయచ్చు. ఆల్రైట్, జెడ్ ఇన్వర్స్ కామన్ తీయచ్చు. ఇక్కడ నుంచి జెడ్ ఇన్వర్స్ కామన్ తీయచ్చు. తర్వాత మైనస్ ఈ రైస్ టు మైనస్ ఏటీ కూడా కామన్ తీసేసేయచ్చు. ఇక్కడ నుంచి ఏటీ. సో ఇక్కడ మిగిలింది ఈ రైస్ టు మైనస్ జేబీటీ, మైనస్ ఆల్రెడీ పోయింది కాబట్టి ప్లస్ ఈ రైస్ టు జేబీటీ మనకి మిగిలింది. ఇది హిడెన్ యూలర్స్ ఐడెంటిటీ. ఆల్రైట్, ఇది సేమ్ వే డినామినేటర్లో కూడా మల్టిప్లై చేస్తే ఇది ఇంటూ 1 ఇంటూ మొత్తం టర్మ్. సో 1 మైనస్ ఈ రైస్ టు మైనస్ ఏ ఇంటూ టీ మైనస్ జేబీ ఇంటూ టీ జెడ్ రైస్ టు -1 ఇంటూ ఎంటైర్ టర్మ్. తర్వాత ఇది ఇంటూ ఇది ప్లస్ ఇది ఇంటూ ఇది కదా. సో మైనస్ ఈ రైస్ టు మైనస్ ఏ టీ ప్లస్ జేబీటీ ఇది ఇంటూ ఇది అండ్ this term into this term, minus into minus plus e raised to minus at plus jbt minus at minus jbt z inverse into z inverse z raised to -2. ఆల్రైట్, సో ఇది మొత్తం క్లోజ్ చేస్తాము. అంటే ఇంటూకి ఈ హాఫ్కి అది అప్లికబుల్ అని చెప్పడానికి. ఆల్రైట్, సో ఇది ఏంటంటే ఇది కాస్ థీటా ఈ రైస్ టు జే థీటా ప్లస్ ఈ రైస్ టు మైనస్ జే థీటా బై 2 రాసుకుంటాము. ఆర్ఎల్స్ ఈ రెండు ఉన్నప్పుడు 2 కాస్ థీటా అని రాసుకుంటాం. సేమ్ అలాగే ఉంది. ఇదిగో ఇది థీటా ఈ రైస్ టు
ఈ రైస్ టు జే థీటా ప్లస్ ఈ రైస్ టు మైనస్ జే థీటా ఈక్వల్ టు 2 cos థీటా ఆ ప్లేస్లో అది రాసుకుంటాం. ఆల్రైట్, అండ్ హాఫ్ని నెగ్లెక్ట్ చేయట్లేదు. 2 మైనస్ ఈ మొత్తం ఇది ఉంది, ఈ రైస్ టు మైనస్ ఏటీ జెడ్ రైస్ టు -1 డినామినేటర్లో ఉన్న అది కూడా ఉంది, ఎగ్జిస్టెన్స్లోకి ఉంది. ఆల్రైట్, ఇక్కడ ఇది యూలర్స్ ఐడెంటిటీ 2 cos థీటా అంటే అక్కడ బీటీ జెడ్ ఇన్వర్స్ అవుతుంది. ఆల్రైట్, 2 cos. అండ్ ఇక్కడ గైస్ 1 మైనస్ ఇక్కడ కూడా అయితే కామన్ తీయచ్చు. ఇక్కడ కూడా ఈ రైస్ టు మైనస్ ఏటీ ఇక్కడ నుంచి మైనస్ ఆఫ్ ఈ రైస్ టు మైనస్ ఈ రైస్ టు -80 ఈ రైస్ టు -80 కామన్ తీయచ్చు. అప్పుడు ఏం మిగులుతుంది? ఈ రైస్ టు జే బీటీ ఆల్రెడీ ఇక్కడ నెగిటివ్ పోయింది కాబట్టి ఇక్కడ నెగిటివ్ పోయింది కాబట్టి ఇది పాజిటివే, ప్లస్ ఈ రైస్ టు ఇది మాత్రం మిగిలింది, ఇదిగోండి మైనస్ జే బీటీ. ఆల్రైట్, క్లోజ్ బ్రాకెట్. అండ్ ఇక్కడ జెడ్ ఇన్వర్స్ వేయటం మర్చిపోయాను, ఇక్కడ ప్రియో జెడ్ ఇన్వర్స్. సో ఈ జెడ్ ఇన్వర్స్ ఇక్కడ ఉంటుంది, జెడ్ ఇన్వర్స్. ఆల్రైట్, ప్లస్ ఈ టర్మ్ గురించి మాట్లాడతాం. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, చూడండి, ప్లస్ జేబీటీ మైనస్ జేబీటీ క్యాన్సిల్ అయిపోతుంది. ఆల్రైట్, ప్లస్ జేబీటీ మైనస్ జేబీటీ పోతుంది ఇక్కడ. అండ్ ఈ రైస్ టు అక్కడ మిగిలింది, ఈ రైస్ టు మైనస్ ఈ రెండు -80 -280 జెడ్ రైస్ టు -2. అండ్ ఇక్కడ ఇంకొకసారి హిడెన్ ఇది కాస్ టీటా సేమ్ అలానే. సో ఎలా రాసుకోవచ్చు? ఇట్స్ ఈ ప్లేస్లో ఇదిగోండి, ఈ యూలర్స్ ఐడెంటిటీ ప్లేస్లో 2 times cos బీటీ అని చెప్పి రాసుకోవచ్చు. అండ్ ఇక్కడ నుంచి 2 కామన్ తీసేస్తే ఇక్కడ నుంచి తీసిన కామన్ 2 ఇక్కడ రాసుకుంటే ఈ 2 క్యాన్సిల్ అయిపోతుంది. అండ్ ఇదే మనకి ఫైనల్ హెచ్ ఆఫ్ జెడ్. దట్స్ ఇట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.